ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోరంట్ల బుచ్చిబాబుని 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు బుచ్చిబాబు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. నిన్న రాత్రి బుచ్చిబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అంగీకారంతో కస్టడీలోకి తీసుకున్నారు. అయితే విచారణలో బుచ్చిబాబు నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు అనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోరంట్ల బుచ్చిబాబుని 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, గాయత్రి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ హైదరాబాద్ చెందిన గోరంట్ల బుచ్చిబాబును రాత్రి 8 గంటలకు హైదరాబాద్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఈరోజు ఉదయం ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీలోని రౌజెన్యూ ప్రత్యేక కోర్టులో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఎంకే నాగ్పాల్ ముందు హాజరుపరిచారు. ఇక ఇటు సీబీఐ అధికారుల తరఫున న్యాయవాది వాదనలు, ఇటు బుచ్చిబాబు తరఫున న్యాయవాది వాదనలు ఇద్దరు వాదనలు విన్న అనంతరం ముందు 5 రోజులు కస్టడీ ఇస్తున్నట్లుగా చెప్పారు. కానీ ఇటు బుచ్చిబాబు తరపు న్యాయవాది తమ వాదనలు ఒక 10 నిమిషాలు వినాలని చెప్పిన నేపథ్యంలో 10 నిమిషాలు వాదనలు విన్న అనంతరం మరో 3 రోజులు ఈ బుచ్చిబాబు సీబీఐ కస్టడీ ఇచ్చారు. అంటే గతంలో అనేక సార్లు ఈడీ 20 సార్లు, సీబీఐ 19 సార్లు విచారించింది, అనేక సార్లు విచారణకు పిలిచి విచారించింది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి బుచ్చిబాబు దగ్గర ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ మళ్ళొకసారి రాత్రి ఇంట్లో సీబీఐ అధికారులు బుచ్చిబాబు ఇంట్లో ఆఫీస్లో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుని నిన్న అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకొచ్చారు. కానీ ఎన్నోసార్లు విచారించారు, కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కేవలం ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించి ఒక చార్టర్డ్ అకౌంట్గా మాత్రమే బుచ్చిబాబు హాజరయ్యారు. దీంట్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించి బుచ్చిబాబుకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా బుచ్చిబాబు తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. అయితే మరికొన్ని రోజులు మాకు కస్టడీ కావాలి, కస్టడీలో మరికొన్ని విషయాలు రాబడతామంటూ కూడా సీబీఐ అధికారుల తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం ఎంకే నాగ్పాల్ 3 రోజుల పాటు, అంటే 11వ తారీఖు వరకు సీబీఐ కస్టడీకి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ 3 రోజుల కస్టడీలో బుచ్చిబాబు నుంచి సీబీఐ అధికారులు ఎటువంటి సమాచారాన్ని రాబడతారు, అంటే గతంలో ఇచ్చిన సమాచారానికి ఇప్పుడు వచ్చిన సమాచారానికి ఏమైనా సంబంధం ఉందా లేదా, కొత్తగా ఏమైనా సమాచారం వస్తుందా, ఇచ్చిన దాన్ని బట్టి బుచ్చిబాబు సమాచారం ఇచ్చిన దాన్ని బట్టి ఎవరికైనా నోటీసులు జారీ చేస్తారనేది కూడా ఎదురు చూడాల్సి ఉంది. అయితే ఇక బుచ్చిబాబుకు లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటని ఒకసారి చూసుకుంటే కనుక అరుణ్ రామచంద్ర పిల్లై ఎవరైనా వస్తూ ఉన్నారో, అరుణ్ రామచంద్ర పిల్లై దగ్గర బుచ్చిబాబు చార్టర్డ్ అకౌంట్గా వర్క్ చేస్తున్నారు. అరుణ్ రామచంద్ర పిల్లైకు కవితకు ఈ డీలింగ్స్ ఉన్నాయన్న నేపథ్యంలో ఈడీ అధికారులు బుచ్చిబాబును పిలిచారు. గతంలో పలుమార్లు ఢిల్లీ పిలిచారు, బుచ్చిబాబును పిలిచారు. ఇటు అరుణ్ రామచంద్ర పిల్లని కూడా ఢిల్లీ పిలిచి సీబీఐ అధికారులు కానీ టీడీ అధికారులు కూడా పలుమార్లు విచారించిన పరిస్థితి. కానీ మళ్ళీ ఈరోజు నిన్న హైదరాబాద్లో ఆయన నివాసంలో సోదాలు చేశారు, ఆఫీసులో సోదాలు చేశారు. బుచ్చిబాబుకు సంబంధించి బంధువుల కూడా సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. పలు కీలక డాక్యుమెంట్లు కూడా ఈరోజు సీబీఐ కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే ఇక ఇరువురు వాదనలు విన్నారు ఎంకే నాగ్పాల్. ఇరువురు వాదనలు విన్న అనంతరం 3 రోజులు కస్టడీ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు గాయత్రి. ఇక మరోవైపు పంజాబ్కు సంబంధించి గౌతమ్ మల్హోత్రాను కూడా ఈరోజు అదుపులోకి తీసుకుని రౌజెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ మొత్తం గౌతమ్ మల్హోత్రాకు సంబంధించి 2.5 కోట్ల నుంచి ఈ ముడుపులు అనేవి చేతులు మారాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అంటూ కూడా వాదనలు వస్తున్నాయి. అంటే కరెక్ట్ ఫిగర్ అనేది తెలియదు. ప్రజెంట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం 2.5 కోట్లకు సంబంధించి ముడుపులు ఢిల్లీ గవర్నమెంట్కు అందాయి పంజాబ్ నుంచి అంటూ కూడా ఈడీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎవరైతే 6 వాళ్ళందరూ కూడా తిహార్ జైల్లో ఉన్నారు. రేపు వాళ్ళందరికీ సంబంధించి బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు ఉన్నాయి. రేపు వాదనల నేపథ్యంలో ఈరోజు వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడం కూడా కొంచెం చర్చనీయాంశమైంది. అంటే వారికి సంబంధించి రేపు బెయిల్ ఇస్తారా లేదా జ్యుడిషియల్ కస్టడీ అనేది పొడిగిస్తారా అనేది కూడా రేపటి వరకు వేచి చూడాల్సి ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివ.